భారతీయుల్లో ఊబకాయం ఒబెసిటీ బాగా పెరిగిపోతుందా? 2050 కల్లా 1/3 ఆఫ్ జనాభా మన జనాభాలో మూడింతల ఒక వంతు మందికి ఊబకాయం రాబోతోందా? దీనికి సంబంధించి ల్యాన్సెట్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్ చాలా సంచలనమైన అంశాలు చెప్పిందనమాట. భారతదేశంలో 2050 నాటికి దాదాపు 450 మిలియన్లు అంటే 45 కోట్ల మంది జనాభాకి విపరీతమైన ఊబకాయం రాబోతుందంట. అంతేకాదు ఈ ఊబకాయం వల్ల ప్రీమెచ్యూర్ డెత్ కానీ రకరకాల డిసీజెస్ కానీ రాబోతున్నాయంట. భారతదేశంలో ఊబకాయం అనేది చాలా పెద్ద పబ్లిక్ ఇష్యూగా మారబోతుందంట అతి త్వరలో. దీనికి సంబంధించి ఒక్కసారి ఊబకాయం వస్తే ఫ్యాటీ లివర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, ఇలా రకరకాల రోగాలకి ఇది దారితీయబోతుందా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. రీసెంట్గా వెయిట్ గెయిన్ బరువు పెరగడానికి సంబంధించి ల్యాన్సెట్ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ప్రపంచవ్యాప్తంగా 2021 చూసేసరికల్లా చాలామంది జనాభా అంటే దాదాపు సగానికి సగం జనాభా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నారంట. మనం భారతదేశంలో చూసుకుంటే కనుక దాదాపు 180 మిలియన్స్ అంటే 18 కోట్ల మంది బరువు ఎక్కువ ఉన్నారంట. చైనాలో 402 మిలియన్స్, అమెరికాలో 172 మిలియన్స్, బ్రెజిల్లో 88 మిలియన్స్, రష్యాలో 71 మిలియన్, మెక్సికోలో 58 మిలియన్, ఇండోనేషియాలో 52 మిలియన్, ఈజిప్ట్లో 41 మిలియన్. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇండియా, చైనా, అమెరికా, బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇండోనేషియా, ఈజిప్ట్ ఇలాంటి దేశాల్లో ఎక్కువ మంది బాగా ఊబకాయం ఉన్నవాళ్ళు ఉన్నారంట. భవిష్యత్తులో ఈ దేశాల్లో చాలా ఎక్కువగా ఒబెసిటీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందంట. ఇదే ట్రెండ్లో మనం చూస్తే కనుక ఎక్కువ డెన్స్లీ పాపులేటెడ్ ఎక్కువ జనాభా సాంద్రత గల ప్రాంతాల్లో కూడా నైజీరియా కావచ్చు, భారతదేశం కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాంటి చోట్ల ఎక్కువ మంది ఊబకాయం కలిగిన వాళ్ళు, ఒబెసిటీ కలిగిన వాళ్ళు ఉన్నారంట. అసలు ఇంత ఒబెసిటీ కలగటానికి ఏంటి కారణం అంటే భారతదేశంలో చూసుకుంటే కనుక థ్రిఫ్టీ జీన్స్, మన దేశంలో ఒబెసిటీ అనేది థ్రిఫ్టీ జీన్స్ ఒక క్యారెక్టర్ అనమాట. అసలు థ్రిఫ్టీ జీన్స్ అంటే ఏంటి అంటే మనకుండే జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుడ్ కలెక్ట్ చేసుకుని ఫ్యాట్ లాగా మార్చి ఎక్కువ కాలం సస్టైన్ చేయగలవు ఆ ఫ్యాట్ని అనమాట. దీనివల్ల ఎప్పుడైతే ఆహారం ఎక్కువగా దొరికే పీరియడ్ ఉంటుందో ఆ ఆహారం ఎక్కువ తీసుకున్న ఆహారాన్ని ఫ్యాట్గా మార్చి ఆహారం శరీరంలో తక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ మళ్ళీ శరీరంలో ఆహారంగా తయారవుద్దంట. దీన్నే థ్రిఫ్టీ జీన్స్ ఉన్నవాళ్ళు అంటారు. ఇండియన్స్కి థ్రిఫ్టీ జీన్స్ ఎక్కువ అంట, ఈ ఎఫిషియన్సీ ఎక్కువ. దీంతో పాటు భారతదేశంలో మనం చూస్తే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం, న్యూట్రిషియస్ ఫుడ్ తక్కువ తీసుకోవడం, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవటం, అంతేకాదు అర్బనైజేషన్ వల్ల హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ అస్సలు తగ్గించడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయంట. దీనివల్ల ఒబెసిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా ఒబెసిటీ బాగా పెరుగుతుంది. డయాబెటీస్, ఫ్యాటీ లివర్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ మధ్య భారతదేశంలో ఈట్ రైట్ మూవ్మెంట్ అని కూడా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసింది మన ప్రభుత్వం. అయినా కానీ మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోవట్లేదు అనమాట. తీసుకున్న ఫుడ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. దీనివల్ల మనం ఊబకాయంతో ఒబెసిటీతో సఫర్ అవబోతున్నాం అనమాట. ఇంకా ఎక్కువగా ఒబెసిటీ పెరగబోతుంది. కాబట్టి ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం ఇమీడియట్గా పాలసీ ఇంటర్వెన్షన్స్ చాలా అవసరం. ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3.8 బిలియన్ అడల్ట్ పాపులేషన్, 746 మిలియన్ చైల్డ్ అండ్ అడాలసెంట్ పాపులేషన్, వీళ్ళందరూ కూడా ఓవర్ వెయిట్ ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరి జీవితాల్లో కొన్ని పాలసీ ఇంటర్వెన్షన్స్, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ద్వారా మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఓవర్ వెయిట్కి ఒబెసిటీకి తేడా ఏంటి? మన బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉందో దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. అదే మన బాడీ మాస్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉందనుకోండి, దాన్ని ఒబెసిటీ అంటాం అనమాట. ఇదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ అనమాట. ఇక్కడ మనం బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18.5 కన్నా తక్కువ ఉంటే దాన్ని అండర్ వెయిట్ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 to 29 మధ్య ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 40 అండ్ అబవ్ ఉంటే మార్బిడ్లీ ఒబేస్ అంటాం అనమాట. సాధారణంగా మన ఎత్తు, బరువు, హైట్, వెయిట్ ఆధారంగా మనిషి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అనేది తయారు చేస్తారు.